ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామమున అందరికీ కూడా వందనాలు తెలియచేస్తున్నాను. దేవుని యొక్క వాక్యం రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. రోమాపత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం. పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం. ప్రియమైన వారలారా, ఎన్నో పర్యాయాలు మనం ఈ యొక్క వాక్య భాగాన్ని చదువుకుంటూ ఉంటాం. అనుభవమైన వారు, విశ్వాసంలో బలముగా ఉన్నవారు ఈ వాక్యాన్ని బేస్ చేసుకొని అనేక విషయాలు మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇక్కడ మనము తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, పాపము వలన వచ్చే జీతము మరణము. మనమందరము కూడా ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. మానవుడి మొదటి స్టెప్ ఏమిటి అంటే, పాపము ద్వారా మరణం వచ్చింది. ఆ మరణాన్ని జయించలేకపోతే వాడికి జీవితం లేదు. అసలు జయించే మార్గం భూలోకంలో అనేక చోట్ల కనబడుతూ ఉంది. అంటే దేవుని సేవకులు విడమర్చి వారికి అర్థమయ్యే రీతిలో పాపము వలన వచ్చే జీతం ఏమిటో, ప్రభు అయిన యేసుక్రీస్తునందు కృపావరం ఏమిటో వివరించి చెబుతూ ఉన్నా అది కొంతమంది గ్రహించలేకపోతున్నారు. ఈరోజు మనమందరం కూడా సంతోషించే వారంగా ఉండాలి. ఎందుచేతనంటే ఆ విధమైనటువంటి మార్గము నుండి మనం బయటకు వచ్చాం. పాపములో పుట్టి, పాపములో పెరిగి, పాపములో మరణించే స్థితి తప్పించబడి ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఆ కృపావరము, ఆ నిత్య జీవాన్ని పొందుకోవడానికి దేవుడు మనల్ని సిద్ధం చేశాడు. ఎంత ధన్యులమో కదా. అయితే ఇంకా కూడా ఆ కృపావరాన్ని పాడు చేసుకునే విధంగా మనం ఉండకూడదు. ఇప్పుడు స్తుతులు చెల్లించేటప్పుడు అందరూ కూడా, ప్రభువా ఎంత గొప్ప దేవుడవు, మాకు రక్షణనిచ్చావు, నేను రక్షించబడ్డాను, నా భార్య రక్షించబడింది, నా బిడ్డలు రక్షించబడ్డారు, దానిని బట్టే నేను స్తుతించినాను. ఓకే, నిజమే, మీరు రక్షించబడ్డారు, మీ భార్య రక్షించబడ్డది, మీ బిడ్డలు రక్షించబడ్డారు. అయితే దేవుని కృపావరం అంటున్నావు కదా, అందమైనటువంటి మాట, సంతోషకరమైన మాట, సమృద్ధినిచ్చే మాట, సంతృప్తినిచ్చే మాట. ఈ కృపావరం ఎట్లాంటిది మనము చూపిస్తున్నామా? ఈ కృపావరములో ఉన్నటువంటి మనము ఆ కృపావరము చూపించేటటువంటి బిడ్డలుగా, ప్రభువుకి ఇష్టమైన వారుగా మనము కనబరుస్తున్నామా? అది మనము తెలుసుకోవాలి. ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము, దేవుని కృపావరమట. ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం. దేవుని కృపావరం ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. తనకిష్టమైనటువంటి కుమారుడు, తన రొమ్మున ఆనుకున్నటువంటి కుమారుడు, తనలో ఉన్నటువంటి కుమారుడు శరీరముగా దాల్చి భూలోకానికి పంపించి ఆ కృపావరము ఆ ప్రభు అయిన యేసుక్రీస్తునందు మనకి దయచేశాడు. అది ఆయన రాకపోతే మనం ఈ రోజుని స్తుతిని చెల్లించలేము, ప్రభువుని గణపరచలేము. ఆ ధర్మశాస్త్రములో మగ్గిపోయి దాని ప్రకారంగా జీవిస్తూ మనం ముందుకు వెళ్ళేటటువంటి వారముగా ఉంటాం. అంటే రక్షణ లేని వారముగా. ధర్మశాస్త్రము రక్షణ ఇచ్చేదే కాదు, అందులో సందేహం లేదు. యేసుక్రీస్తు ప్రభు ద్వారానే రక్షణ మార్గం ఉంది, ఇది వాస్తవం. కాబట్టి గతములో శరీర సంబంధులుగా ఉన్నాము, ఇప్పుడు ఎలా ఉన్నాము?
ఆత్మ సంబంధులుగా ఉన్నాం. నిజమా? నిజమనే ఒప్పుకోవాలి. అయితే ఇప్పుడు మనం కొన్ని చేస్తున్న నిజము అని మనం అంటున్నాము, కానీ మన గృహాల దగ్గర, మన దైనందిన జీవితంలో, మన సహోదరుల దగ్గర, మన బ్రతుకుతున్న జీవితంలో మరి ఆ విధమైనటువంటి ప్రభువుకి ఇష్టమైనటువంటి విధానాలు మనం చూపించలేకపోతున్నాం. అయితే కృపావరం ఉందా మనలో? లేదనే చెప్పాలి. ఇక ఎందుచేతనంటే ఇంటి దగ్గర లోకంలో ఉన్నాము, దేవుని సన్నిధిలో వచ్చేసరికి ఎంతో భయభక్తులుగా ఉన్నట్లు ఉన్నాము. ఇది చాలా బాధాకరం. అందుకే మొదటి అధ్యాయం 6వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఏమంటాడు? అలాగా అయినా ఏమందుము, కృప విస్తరింపవలని నీ పాపమందు నిలిచి ఉందుమా. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే, మీకున్నటువంటి ఐశ్వర్యాన్ని బట్టి, మీకున్నటువంటి బిడ్డల యొక్క పొజిషన్ బట్టి దేవుని కృప అండి. అదే చాలా మంచి మాట. నేను కూడా చాలా చోట్ల వింటున్నప్పుడు నేను కూడా అంటూ ఉంటాను, అంత దేవుని కృప అండి, దానిదేముంది, దేవుని కృప అంటూ ఉంటాను. అయితే కృప పొందుతున్న నేను ఆ యొక్క లక్షణాలు, ఆ విధానాలు, ఆ ఫలాలు లేనివాడుగా నేను ఉంటే ప్రయోజనం ఏంది? అందుకే ఇక్కడ అంటాడు, అలాగైనా ఏమందుము, కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందుమా. అంటే ఏమిటిది? బాగా మీరు లోతుకు వెళ్ళాలి. దేవుని కృప, దేవుని కృప. ఎవరైనా గొప్పవాళ్ళు ఐశ్వర్యవంతులు వస్తే వారు ఐశ్వర్యవంతులు ఆ యొక్క దేవుని ఎరగని వారి దగ్గర ఐశ్వర్యవంతులాగా అలా నడుస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత విశ్వాసులైనటువంటి వారి సహవాసంతో వచ్చినప్పుడు, లేకపోతే దేవుని యొక్క సేవకులు ఉన్నప్పుడు ఎంతో ఇదిగా ఉన్నట్టుగా దేవుని కృప అండి అంటారు. అందుకే దీని నిమిత్తం ఇక్కడ ఏమంటున్నాడంటే, కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందమా. అనేక ఆస్తులు సమకూర్చుకున్నావు, అనేకమైనవి సమకూర్చుకొని ఎక్కడున్నావు? నువ్వు పాపములో ఉన్నావు. కృప అనే మాట అంటున్నావు, కానీ అది ఈ లోకంలో కష్టపడే వారికి వస్తుంది. అయితే రక్షణ పొందుకున్నటువంటి మనిషికి దేవుని కృప వేరే లైన్లో కనబడుతుంది. ప్రతి విషయంలో భయపడుతుంది. ఏదైనా మాట మాడేటప్పుడు భయపడతాడు, ఏదైనా కార్యం చేసేటప్పుడు భయపడతాడు. కారణం ఏమిటంటే, ఇది దేవునికి ఇష్టమా, నేను చేసేది దేవునికి ఇష్టమా, లేకపోతే నా సొంత జ్ఞానంతో నేను చేస్తున్నానా, లేకపోతే నా భార్య ఇష్టం కొరకు నేను చేస్తున్నానా, లేకపోతే నా బిడ్డల ఇష్టం కొరకు నేను చేస్తున్నానా, లేకపోతే నా సంఘస్థులు అందరూ కూడా ఆ భలే మా పాస్టర్ గారు అని చెప్పేసి అనుకోవాలనే ఉద్దేశంతో నేను చేస్తున్నానా? అయితే అది దేవుని కృప కాదు. అది దేవుని కృప కాదు. నీ యుక్తుల ద్వారా వచ్చిన ఆదాయం, నీ యుక్తుల ద్వారా కలిగేటటువంటి సంపాదన, నీ యుక్తుల ద్వారా కలిగేటటువంటి పలుకుబడి, ఇది దేవుని కృప కాదు. అందుకే విస్తరింపవలనని, కృప విస్తరింపవలనని పాపమందు నిలిచిందుమా అట్లన రాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట దానిలో ఎలాగు జీవింతుము. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట దానిలో ఎలా జీవిస్తాం? ఒక ఆయన అంటాడు, దేవుడు నన్ను వడ్డీ వ్యాపారం చేసుకోమని బ్రతకమన్నాడు అండి అన్నాడు. దేవుడు చెప్పాడు వడ్డీ వ్యాపారం చేసుకోమని. స్తుతులు చెల్లిస్తారు, ఆరాధిస్తారు, గణపరుస్తారు, వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటారు. అది కృప అన్నామా? అలాగా హెచ్చుగా వెళ్ళిపోవడం కృప అన్నామా? ఇంకా అనేక రీతుల్లో దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తూ మనం వెళ్ళిపోతూ దేవుని కృప, దేవుని కృప, దేవుని కృప. లేదు, ఇది చాలా బాధాకరమైన విషయం. ప్రతిదీ కూడా ప్రభు మహిమార్థంగా జరుగుతుందా లేదా? అందుకే అట్లన రాదు. పాప విషయమై చనిపోయిన మనము ఇక మీదట దానిలో ఎలాగో జీవిస్తాము. అందుకే అనేక వాక్యాలు ఈయన చెబుతూ ఉన్నాడు. ఇక్కడ చూడండి 15వ వచనం నుండి, అట్లైన ఎడల కృపకే గాని ధర్మశాస్త్రముకు లోబడు వారము కామని పాపము చేయుదుమా. అది ఎన్నటికీ కూడదు. లోబడుటకు దేనికి మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదరని మీరు ఎరుగరా. ఇదంతా కూడా అదే ఈ వాక్యంలో. మీరు అనుకుంటున్నారు దేనికి దాసులు అవుతారో మీరు ఎరుగరా.
దేనికి లోబడతారో, దేవునికి సరెండర్ అయిపోయి మీ యొక్క జీవితాలను పాడు చేసుకుంటారో, ఇది దేవుని చిత్తమా కాదా, దేవుని యొక్క చిత్తం చొప్పున మనం చేస్తున్నామా లేదా అనేది మనం ప్రతి ఒక్కరూ గమనించాలి. పాపము నుండి విమోచింపబడి మీరు పాపములకు దాసులై ఉన్నారు, కానీ ఏ ఉపదేశ క్రమం వల్ల మీరు అప్పగించబడితురో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారే పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రం. ఇప్పుడేమయ్యాం మనం? అదే ఇక్కడ వచ్చిన 17లో మీరు పాపమునకు దాసులై ఉన్నారు, కానీ ఏ ఉపదేశ క్రమము చొప్పున మీరు అప్పగింపబడిదిరో. ప్రభువా, నీ యొక్క సత్యము, సంఘములో ఉన్న సత్యము, జీవము గల సంఘములో మేము ఎలా నడవాలో చెప్పే సత్యము మాకు వచ్చింది. దాన్ని బట్టి మేము ఇప్పుడేమయ్యాం? దాని నుండి తొలగింపబడ్డాం. అందుకే ఇక్కడ అంటున్నారు, ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడిదిరో దానికి హృదయపూర్వకముగా లోపడిన వారే పాపము నుండి విమోచింపబడి ఇప్పుడు నీతికి దాసులైతురు. ఇందుకు దేవునికి స్తోత్రము. నీతికి దాసులయ్యాం. ఏది చేయాలో అదే చేస్తాం. ప్రభు ఏది చేయకూడదన్నాడో అది చేయం. అదే దేవుని కృప. ప్రభు ఏది చెప్పాడో అది మాత్రమే చేస్తాము. ప్రభు ఏది చెప్పలేదో, అది వద్దన్నాడో దాని జోలికి మేము వెళ్ళాం. అదే దేవుని కృప. ఆ విధంగా జీవిస్తున్న కుటుంబం ఇది దేవుని కృప అని చెప్పడానికి సమర్థులు, యోగ్యులుగా ఉంటారని నేను తెలియజేస్తున్నాను. అందుకే 19లో కూడా ఏమంటున్నాడు? మీ శరీరము బలహీనతను బట్టి మనుష్య రీతిగా నేను మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించారో అలాగే పరిశుద్ధ కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగింపండి. గతంలో ఎలాగ అప్పగించాం? దేనికి వెనకాడలా. అన్యాయం చేశాం, అక్రమం చేశాం, సహోదరుల్ని దూషించాం, రకరకాలైన మాటలన్నాం. మనం నీతి వాళ్ళం కాకపోయినా వాళ్ళని అనేక రీతులుగా ఇబ్బందులు పెట్టాం. ఎప్పుడు? ప్రభువుని ఎరగనప్పుడు, పాపములో ఉన్నప్పుడు, పాపపు జీవితంలో కొనసాగుతున్నాం. ఇప్పుడైతే రక్షించబడి దేవుని వైపు చూస్తాం. పాపినే ప్రేమిస్తున్నాం. రకరకాలుగా చెప్పేటటువంటి మాటలు, కొండలు చెప్పేటటువంటి వాళ్ళని కూడా ప్రేమిస్తున్నాం. ఎందుకో తెలుసా? ప్రేమించే మనుషులు దేవునిలో ఉన్నటువంటి వారు ఎలా ఉంటారో వాళ్ళు చూసి తెలుసుకొని వాళ్ళు కూడా మారతారని. అదే ఉద్దేశం ఇది. వాళ్ళు కూడా మారతారని అక్కడ అదే విషయాన్ని ఇక్కడ తెలుస్తున్నాడు. ఏమంటుంటే, అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించండి. అవయవములను, ఈ చెయ్యి ఇదివరకు దేనికి ఉపయోగపడ్డది? లంచం తీసుకోవటానికి ఉపయోగపడ్డదేమో. ఈ చెయ్యి దేనికి ఉపయోగపడ్డది? ఎవడైనా కొట్టడానికి ఉపయోగపడ్డదేమో. ఇప్పుడైతే ప్రభు నమ్ముకున్న తర్వాత ఈ చెయ్యి 2 చేతులు జోడించేదిగా, నమస్కరించేదిగా, స్తుతులు చెల్లించేదిగా, సహోదరుల్ని ప్రేమించేదిగా, ప్రతి వారిని కూడా ప్రేమతో ఆదరించేదిగా, మన చిరునవ్వుతో, దేవుని వాక్కులతో ప్రతి వారిని ఆత్మ సంబంధులుగా చేసేదిగా ఉంది కదా. ఈ రోజున మనము అన్యులందరూ మనల్ని ప్రేమిస్తున్నారు. దేవుని ఎరగని వారు మనల్ని ప్రేమిస్తున్నారంటే కారణం ఏమిటంటే ఆ విధముగా ఉన్నాము. ఇది దేవుని కృపావరము. ఇది దేవుని కృపావరము. అందుకే ఆయన ఈ విధంగా అంటున్నాడు, మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు 20వ వచనంలో చూడండి, నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉన్నారు. ఎప్పుడు? పాపమునకు దాసులుగా ఉన్నప్పుడు. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగింది అని ప్రశ్నించాడు. వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుతున్నారు కదా. గతంలో ఉన్నటువంటి విషయాల గురించి సిగ్గుపడుతున్నాం. గతంలో చీకటి క్రియలు చేశాం, దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేశాం. ఏం చేశాం? సిగ్గుపడుతున్నాం. ఇప్పుడైతే విధేయులమయ్యాం, ప్రభువుకి విధేయులమయ్యాం, ప్రభువుకు లోబడ్డాం. అందుచేత ఇప్పుడు ఏదైనా చెడు చేస్తే నా గురించి ఏమైనా చెప్పుకుంటారేమో. ఎక్కడ సిగ్గుపడుతున్నావు? భయపడుతున్నావు. ప్రభువు నమ్ముకున్నాడు, సువార్త ప్రకటిస్తున్నాడు, ప్రభు మాటలు చెబుతున్నాడు, ఇట్లాంటి పని చేశాడా? భయపడుతున్నటువంటి క్రైస్తవుడు. అందుకే అది దేవుని కృపావరంలో ఉన్నటువంటి మీరు అంత. అందుకే ఇక్కడ ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి
దేవునికి దాసులైనందున పరిశుద్ధం కలుగటేకి మీ ఫలము, దాని అంతము ఏమన్నాడు ఇక్కడ? నిత్య జీవము. దాని అంతము నిత్య జీవం. ఎరగా పాపము వల్ల వచ్చి జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం. ఈ నిత్య జీవాన్ని మనం పొందుకొని, ఆ కృపావరం మనం పొందుకొని ప్రభుని స్తుతించి గణపరించి ఆరాధిద్దాం. అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.